హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి 8వ భాగాన్ని వినేద్దాం. థ్యాంక్స్ అన్నాడు. ఎందుకండి? నీకు తెలుసు అంటూ ఆమె నడుముని చిన్నగా గిల్లి వెనక్కి నెట్టాడు. నవ్వుతూ విండో బయటకు చూసింది శ్రవంతి. ఏంటే కిలాడి నవ్వుతున్నావు అన్నాడు. ఏం లేదండి, మీరు అందరిలా కాదు తెలుసా అన్నది. అవునా, మరి ఎలా ఉంటాను? డిఫరెంట్ పర్సన్ మీరు. ఎలా అంటే ఒక్కసారి కనుక మీతో ఉంటే లైఫ్ లాంగ్ అసలు ఎవరు వదులుకోలేరు. ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు. మీలో ఉన్న స్టైల్ అదే, అందరినీ మీకు దగ్గర చేస్తుంది, కట్టిపడేస్తుంది అంటుంది. నా లైఫ్లోకి వచ్చి ఇంకా నెల కూడా కాలేదు, అప్పుడే నా గురించి చదివేశావా? పూర్తిగా చదవలేదు, కొంచెం చదివాను, చదివిన మటుకు చెప్పాను. ఆహా అంటూ నవ్వుతూ శ్రవంతి బుక్క గిల్లాడు. అబ్బా ఏంటి మీరు? చిరుకోపంగా అడిగింది. ఏయ్ శ్రవంతి, నీకో విషయం చెప్పనా? ఏంటండి? ఎందుకు నువ్వు నాకు నచ్చావో తెలుసా? ఎందుకు నచ్చాను? నా అందం చూసే కదా మీరు నన్ను ఇష్టపడ్డారు. కాదు, నీ చిట్టి చిట్టి పెదాలు, అవి చూస్తే చాలు నిజంగానే మతిపోతుంది. ఎందుకో ఆ మాటకి సిగ్గుగా నవ్వింది శ్రవంతి. ఆ నవ్వుని అలానే చూస్తుండిపోయాడు మనోడు. కాసేపటికి కారు ఒక ప్లేస్లో ఆపాడు. మళ్ళీ ఇంకో రెస్టారెంట్నా అన్నట్టు శ్రవంతి చూసేసరికి అద్దరు సూటిగా, ఈ రెస్టారెంట్ ఓనర్ కూడా నీకు తెలుసా? అతని మాటకి ఎక్కడ లేని పౌరుషం వచ్చిన ఆ పౌరుషం పక్కన పెట్టి, గుర్తులేదండి చిన్ దగ్గర రఫ్ చేసుకుంటూ ఆమె అనేసరికి మనోడికి కాలింది. బయటికి వచ్చావంటే చంపేస్తాను, లోపలే కూర్చు నేను వచ్చే వరకు అంటూ తనదైన స్టైల్లో ఆమెకి స్వీట్ వార్నింగ్ ఇచ్చి రెస్టారెంట్ లోపలికి వెళ్ళాడు అదరు. అతనిచ్చిన వార్నింగ్ తలుచుకుని తనలోని తాను నవ్వుకుంది శ్రవంతి. ఒక 15 నిమిషాల తర్వాత అదరు ఫుడ్ పార్సల్ పట్టుకుని కారెక్కాడు. ఆకలేస్తుందా కిలాడి అన్నాడు. లేదండి. నీకు ఇష్టమైన పన్నీర్ బిర్యానీ లాగించు అంటూ బాక్స్ ఆమె చేతిలో పెట్టి వాటర్ బాటిల్ ముందు పెట్టాడు. నాకు పన్నీర్ బిర్యానీ ఇష్టమని మీకెలా తెలుసు? తెలుసుకుని ఏం చేస్తావు? ముందు తిను. సాయంత్రం నన్ను నా ప్రేమని భరించాలి అంటే నువ్వు చాలా అందంగా ఉండాలి. నీరసంగా ఉన్నావంటే నేను అస్సలు తట్టుకోలేను అంటూ అదరు గారాబంగా అనేసరికి శ్రవంతి గట్టిగా నవ్వేసింది. నిజంగానే ఆమె నవ్వు ఒక అద్భుతమని చెప్పాలి. మాటి మాటికి అట్టా నవ్వకే హార్ట్ మామూలుగా కొట్టుకోవటం లేదు అన్నాడు. ఏంటి ఫస్ట్ నైట్ అనగానే మీరు మంచి హ్యాపీగా ఉన్నారే? హ్యాపీ ఏం లేదే, అయినా నిన్ను సొంతం చేసుకోవడం నాకు పెద్ద పనా? నీ మెడలో 3 ముళ్ళు వేసినప్పుడే నువ్వు నా సొంతం చేసుకునేవాణ్ణి. మరి ఎందుకు నన్ను దూరం పెట్టారు అని అడిగింది. అది నా ఇష్టం కిలాడి అంటూ అదరు నవ్వేసరికి శ్రవంతికి ఏం అర్థం కాలేదు. చిన్నగా ఒక ప్లాస్టిక్ నవ్వు విసిరి అతను తెచ్చిన బిర్యానీ తిని ఎంతో ఇష్టంగా తినేసరికి అదరు తదేకంగా ఆమెనే చూస్తుండిపోయాడు. మీరు అలా చూస్తే నిజంగానే నేను తినలేను అన్నది. నీ ఎంగిలు నాకు పెడతావని చూస్తున్నానే కానీ మొగుణ్ణి పట్టించుకోకుండా అంతా నువ్వే తినేస్తున్నావు. ఇది మరీ బాగుంది. ఇంటి దగ్గర కడుపు నిండా తిన్నారు కదా. ఉఫ్, ఓ దీని బ్రెయిన్కి ఇంకా పదును పెట్టాలి అని అదరు అనేసరికి శ్రవంతి నవ్వుతూ అదరుకి ఒక స్పూన్ బిర్యానీ పెట్టింది. బాగుంది అంటూ కార్ స్టార్ట్ చేశాడు అదరు. ఇంతలో ధనుష్ నుంచి ఫోన్ రావడంతో చెప్పరా, వస్తున్నావా ఆఫీస్కి అని అడిగాడు. అరగంటలో ఆఫీస్లో ఉంటాను అన్నాడు. శ్రవంతి దగ్గర ఉన్నావా? వచ్చాక మాట్లాడతాను. అర్థమైంది, మూసుకొని ఫోన్ పెట్టేయాలి అంతేనా అన్నాడు ధనుష్. కరెక్ట్ అంటూ అదరు నవ్వుతూ అనేసరికి ధనుష్ కోపంగా ఫోన్ కట్ చేశాడు. శ్రవంతి చెప్పండి, ఇంకా ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలా అని అడిగాడు. వద్దండి అన్నది. సరే ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను. సరేనండి అన్నది. నిద్ర లేచిన ప్రశాంతి గారు బయట హాల్లో కూర్చుని శ్రవంతి ఇంకా ఎక్కడా శ్రవంతి? మీ మనవడితో కలిసి షికార్కి వెళ్ళింది అన్నాడు జయదేవ్. మౌనంగా ఉంది. ఏంటమ్మా నాతో మాట్లాడడం ఇష్టం లేదా అన్నాడు జయదేవ్. ఇష్టం లేక కాదు, ఎందుకు నువ్వు శ్రవంతి పేరు విన్నా తను ఎదురుపడినా కోపంగా నోటుకొచ్చింది మాట్లాడుతున్నావు? తను ఎవరో నీకు తెలియదమ్మా అన్నాడు. జయ తను ఎవరు ఏంటి అనేది అన్నీ తెలుసుకునే కదా అదరు తనని పెళ్లి చేసుకున్నాడు. అలాంటిది నువ్వెందుకు ఆ అమ్మాయి విషయంలో ఎక్కువ గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావు? నీకు ఎంత చెప్పినా అర్థం కాదమ్మా, కానీ ఆ అమ్మాయి మాత్రం నాకు నచ్చలేదు. నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావో చెయ్యి, నేను కాదని అనను. ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజు అదరు జీవితంలో శ్రవంతి మాత్రం ఉండదు. జయదేవ్ మాటలకి ప్రశాంతి గారు నవ్వుతూ, పిచ్చి జయ, ఎందుకురా నీకు ఇది అర్థం కావటం లేదు? అక్కడ ఉన్నది నీ కొడుకురా, వాడితో ఏది అంత ఈజీ కాదు అన్నది. కానీ ఇక్కడున్నది స్వేచ్ఛ కోసం భార్యను వదిలేసిన గొప్ప వ్యక్తి జయదేవ్ వర్మ, అవునా? గంభీరంగా వచ్చిన ప్రశాంతి గారి మాటలకి జయదేవ్ పిడికిలు బిగించాడు. అమ్మా, నా లైఫ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు?
ఉన్నమాటే కదా మాట్లాడుతున్నాను, లేనిపోనివి అనలేదు కదా. నీ భార్యను నువ్వు కలిసి ఉంటున్నారా? ఇప్పుడు నా గొడవ ఎందుకమ్మా అన్నాడు జయదేవ్. ఎందుకంటే నీ జీవితం స్థిరంగా లేనప్పుడు నీ కొడుక్కి నువ్వు ఎలా బుద్ధి చెబుతావురా? భార్యకి స్వేచ్ఛ కావాలి అంటే ఇచ్చేసావు, విడాకులు కావాలంటే ఇచ్చేసావు. పోనీ మీ ఇద్దరి విడిపోయిన దగ్గర నుంచి ఆయన పిల్లల్ని పట్టించుకున్నారా అంటే అదీ లేదు. అలాంటిది అద్దరు జీవితంలో మంచి ఏంటో చెడేంటో నువ్వెలా సమర్థిస్తావు? ఎదుటి వాళ్ళకి చెప్పకముందు మన జీవితం ఏంటి అనేది చూసుకోవాలి, లేదంటే ఎవరికి చెప్పడానికి సరిపోం అని ప్రశాంతి గారు అనగానే ఆ మాటలకి జయదేవ్కి ఎక్కడలేని కోపం, గొడవ పెంచుకోవటం ఇష్టం లేక కోపంగా తన రూమ్ కొల్లిపోయాడు. అప్పటికే ఈ మాటలన్నీ విన్న శ్రవంతి ఆలోచిస్తూ లోపలికొచ్చింది. శ్రవంతి, ఎక్కడికి వెళ్ళావు? ఆయన బయటికి తీసుకెళ్లారమ్మమ్మ అన్నది. సరే, కాసేపు రెస్ట్ తీసుకో. ఏంటమ్మమ్మ అలా ఉన్నారు? అంతా మామూలే, కానీ నువ్వు ముందు రెస్ట్ తీసుకో అని ప్రశాంతి గారు అనగానే శ్రవంతి తన రూమ్కొచ్చింది. మావయ్య గారు ఎందుకు అంత కోపంగా ఉంటున్నారు? అసలు అదర్వ్ గారంటే ఆయనకి ఇష్టమేనా అని ఆలోచిస్తూ అలా బెడ్ మీద వాలింది. తెలియకుండా ఆమెకి నిద్ర పట్టేసింది. సాయంత్రం అవటంతో ప్రశాంతి గారు శ్రవంతి రూమ్కి వచ్చారు. ఆదమరిచి నిద్రపోతున్న శ్రవంతిని చూసి శ్రవంతి అని లేపారు. మౌనంగా ఉంది. శ్రవంతి అలా 2-3 సార్లు పిలిచేసరికి శ్రవంతి నిద్రలేచింది. అమ్మమ్మ, ఏంటి అంత మత్తుగా పడుకున్నావు? నైట్ ఎలానో నిద్ర ఉండదనా అంటూ ప్రశాంతి గారు అనగానే శ్రవంతి ఒక నవ్వు నవ్వింది. తొందరగా రెడీ అవ్వు శ్రవంతి, ఫ్రెష్ అవ్వగానే ఈ చీర కట్టుకో అంటూ తెచ్చిన నగలు, చీర, పూలు అన్నీ పక్కన పెట్టారు. సరే అమ్మమ్మ అన్నది. వాడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు, విషయం చెప్పావా లేదా? చెప్పానమ్మమ్మ. సరే, ముందు నువ్వు రెడీ అవ్వు అంటూ హడావిడిగా బయటకొచ్చిన ప్రశాంతి గారు అప్పుడే లోపలికి వచ్చిన ఆ ధరను చూసి, ఏంట్రా ఇప్పుడా వచ్చేది అన్నారు. నానమ్మ, వర్క్ ఎక్కువగా ఉంది, అందుకే లేట్ అయింది. సరే సరే, నువ్వు పైన అదే నీ రూమ్లో కాకుండా వేరే రూమ్లో రెడీ అవ్వు, బట్టలు కూడా అక్కడే పెట్టాను అన్నారు. సరే కానీ ఒక్క కాఫీ ఇవ్వవే, తల అంతా పగిలిపోతుంది అన్నాడు. సరే నాన్న, కూర్చో అని ప్రశాంతి గారు కాఫీ తెచ్చి అదర్కి ఇచ్చారు. కాఫీ సిప్ చేసి రిలాక్స్గా తలని వెనక్కి వాల్చాడు అదర్. ఏంట్రా కాఫీ తాగి ఇక్కడే పడుకునేలా ఉన్నావు? ముందు వెళ్ళి రెడీ అవ్వు. అబ్బా ముసలి, చంపేస్తున్నావు కదే అని అదరు పై రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవి బయటకొచ్చాడు. బెడ్ మీద పంచకట్టు అన్నీ చూస్తుంటే నానమ్మ గట్టిగానే ప్లాన్ చేసింది, అంటే నానమ్మకి వారయ్యే ఉంటుంది అనుకుని రెడీ అవి బయటకొచ్చాడు. అదరు మనవణ్ణి చూసిన ప్రశాంతి గారు మురిసిపోయి, వెళ్ళి నీ గదిలో కూర్చో, శ్రవంతి వస్తుంది అన్నారు. కానీ ఇప్పుడు ఇదంతా అవసరమా? నీకు తెలీదా? సూటిగా అడిగింది ప్రశాంతి గారు. ఆ మాటకి అదరు ఏమీ మాట్లాడలేదు. చూడు నాన్న, తనని ఎందుకు పెళ్లి చేసుకున్నావో కారణం ఏంటో నీ మనసుకు తెలుసు. నీ మనసు ఏమి చెబితే అదే చెయ్యి, సరేనా అన్నారు. సరే నానమ్మ. ఇంకో విషయం. ఏంటి అన్నట్టు చూశాడు అదరు. తన మనసును నొప్పించే విధంగా నువ్వు అస్సలు ప్రవర్తించకు. తన మనసులో ఏముందో తెలుసుకుని అప్పుడు ఇద్దరు కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి అన్నారు. సరే నానమ్మ అంటూ అదరు ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చాడు. రూమ్ అంతా పూలతో అలంకరించి ఎంతో అందంగా రెడీ చేశారు. చిన్నగా విజిల్ వేసుకుంటూ బెడ్ మీద కూర్చుని రూమ్ అంతా చూశాడు. ఏది ఏమైనా నానమ్మ మామూలుది కాదు అనుకున్నాడు. శ్రవంతి, హా అమ్మమ్మ అంటూ గాజులు వేసుకుని వెనక్కి తిరిగింది. తెల్లని పట్టు చీరలో ఎంతో అందంగా ఉన్న శ్రవంతిని చూడగానే ప్రశాంతి గారు ఆశ్చర్యపోయారు. ఏంటమ్మమ్మ అలా చూస్తున్నారు అని అడిగింది. నా దిష్టే తగిలేలా ఉంది నీకు అంటూ మెటికలు విరిచి, నిజంగానే నా మనవడు చాలా లక్కీ. ఇంత అందమైన మంచి మనసున్న అమ్మాయి వాడి జీవితంలోకి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఏమన్నావమ్మమ్మ? ఇంత అందమైన అమ్మాయి, మంచి మనసున్న అమ్మాయి నా మనవడి జీవితంలోకి వస్తుందని అస్సలు అనుకోలేదు అన్నాను. నా గురించి ఏం తెలుసనమ్మమ్మ, మంచి అమ్మాయి అంటూ సర్టిఫికేట్ ఇస్తున్నారు. నా మనవడు ఊరుకునే ఎవరికి దగ్గర అవడు శ్రవంతి. వాడి ఆలోచన విధానం నేను అంచనా వేయగలను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, టైం అయిపోతుంది, ఈ పాల గ్లాస్ తీసుకో అన్నారు. అమ్మమ్మ, ఏమన్నా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం సరేనా అన్నారు. సరే అమ్మమ్మ. ఒసేయ్ పిచ్చి ముద్దు, ఏంటమ్మమ్మ అన్నీ బాగానే పెట్టుకున్నావు, తలలో పూలు ఎందుకు పెట్టుకోలేదు? మర్చిపోయాను, ఇలా రా పెడతాను అంటూ శ్రవంతి తలలో పూలు పెట్టి అదరు రూమ్కి పంపించింది ప్రశాంతి గారు. రూమ్కి వచ్చిన శ్రవంతి ఎదురుగా సోఫాలో కూర్చొని కాలు మీద కాలేసుకుని తలని వెనక్కి వాల్చి పడుకున్న అదరుని చూడగానే ఆశ్చర్యపోయింది. డోర్ లాక్ వేసి అడుగులో అడుగు వేసుకుంటూ అతని ముందుకొచ్చింది. ఏవండి? పలకలేదు. ఏవండి? మళ్ళీ మౌనంగా ఉన్నాడు. ఏవండి అంటూ అతని భుజంపై చేయి వేసి చిన్నగా తట్టింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి శ్రవంతిని చూశాడు.
ఆ కాటుక కళ్ళు, ఎర్రని పెదవులు, మెడలో అతను కట్టిన పసుపు తాడు, చీరలో ఆమె నడుము వంపులు. ఒక్కటేంటి, ఎందుకో ఆ క్షణం స్రవంతిని చూడగానే అదరు తను తాను మరమర్చిపోయాడు. ఏవండి అంటూ మరోసారి పిలిచింది. అతని చూపుల దాడిని తట్టుకోలేక ఎందుకో అదరు ఎదురుగా నిల్చోవాలి అన్నా, మాట్లాడాలన్నా స్రవంతికి ఎక్కడలేని సిగ్గు. మొదటిసారి తనకి తానే కొత్తగా కనిపించింది స్రవంతి. స్రవంతి, పాలు అని ఆమె అనగానే అదరు నెమ్మదిగా పైకి లేచాడు. అతని చేతికి పాల గ్లాస్ ఇచ్చి ముందుకు వంగి అతని కాళ్ళకి దండం పెట్టుకుంది. ఎందుకో ఆమె అలా చేసేసరికి అదరు కంట్లో సన్నని కన్నీటి తడి. స్రవంతి అంటూ ఆమె తలనిమిరి పైకి లేపి, ఏంటి నువ్వు నాకై దండం పెడుతున్నావు? ఆమె చిన్ను పట్టుకుని అడిగాడు. మొదటిసారి గొంతు తడారిపోయి మాటలు రావటం లేదు ఆమెకి. ఏంటే మాట్లాడవు? పాలు తాగండి అంటూ అతను కొంచెం పాలు తాగి మిగిలిన పాలు స్రవంతికి ఇచ్చాడు. కాదనకుండా బుద్ధిగా తాగింది. గ్లాస్ పక్కన పెట్టి ఆమె నడుం దగ్గర చేయి వేశాడు. ఆ స్పర్శ, అతని చూపులు ఎందుకో ఆమె గుండె ఒక్కసారిగా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. చిన్నగా ఆమె కాళ్ళు చేతులు కూడా వణికాయి. నడుము దగ్గరున్న చేతిని పట్టు బిగించి ఆమెను తన మీదకి లాక్కొని స్రవంతి అన్నాడు. ఆ పిలుపులో ఆమెకి ఏం అర్థమైందో తెలియదు కానీ కనురెప్పలు వాల్చేసి ఆదరు కోగిల్లో ఒదిగిపోయింది. నడుము దగ్గరున్న చేతిని మెల్లగా మెడ వరకు పోనిచ్చి ఆమె మెడవంపుల్లో ముద్దు పెట్టాడు. అతని షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుంది ఆమె. మెడవంపుల్లో మొదలైన ముద్దుల దాడి చెంపల వరకు తీసుకొచ్చి ఆమెను ఒక్కసారిగా ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు. ఆమె అసలు ఈ లోకంలో లేదు. తన ప్రేమతో మరో లోకంలోకి తీసుకుని వెళ్ళాడు అదరు. స్రవంతి అన్నాడు. అంటూ చిన్నగా మూలిగింది. నవ్వుతూ ఆమెపై చేరి చెంపపై ముద్దు పెట్టి అలా తన పెదవులతో ఆమె పెదవుల్ని ముడివేసి కాసేపు తన ప్రేమని కురిపించాడు. అదరు నెమ్మదిగా ఆమె పెదవుల్ని వదిలి, ఏయ్ స్రవంతి అంటూ అదరు చిన్నగా పిలిచాడు. కానీ ఆమె పలకలేదు. స్రవంతి, చెప్పండి, ఇది నీకు కొత్త కాదు కదా, కానీ ఎందుకు ఫస్ట్ టైం అవుతున్నట్టు బిహేవ్ చేస్తున్నావు? అతని మాటకి ఆమె కోప్పడలేదు కానీ కంట తడితో కళ్ళు తెరిచి అదరుని చూసింది. ఏమన్నారు? నీకు ఇది కొత్త కాదు కదా, కానీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏమండి, ఎవరు నన్ను ఎన్ని మాటలన్నా పడతాను, కానీ మీరు అంటుంటే మాత్రం నా ప్రాణం పోతుంది, ప్లీజ్ అంటూ ఫస్ట్ టైం అతన్ని చూస్తుండగానే ఏడ్చేసింది స్రవంతి. స్రవంతి అంటూ ఆమె తలనిమరుతూ చెంపలపై కన్నీరు తుడుస్తూ బుజ్జగించాడు. స్రవంతి అన్నాడు. చెప్పండి, ఇప్పుడు ఇది నీకు ఇష్టమేనా? అతని మాటకి ఏమీ అర్థం కాక చూసింది. నీ మనసులో ఏముందో చెప్పు. ఇప్పుడు నీకు ఇది ఇష్టమేనా? లేదండి. సరిపడకు. నాకు ఇష్టం లేదు అన్నాను కానీ మీకు అడ్డు చెబుతానని అనలేదు కదా. డబ్బు కోసం ఏదైనా చేస్తావా? చేస్తాను అంటూ శూన్యంలో చూసింది స్రవంతి. స్రవంతి అంటూ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. చెప్పండి, అసలు ఎవరు నువ్వు? అతని మాటలకి కంటి నిండా నీళ్లతో చూసింది స్రవంతి. తన గతం ఒక్కసారిగా తన కళ్ళ ముందు కనిపించింది. అదరు ఆమె చిన్ని పట్టుకొని స్రవంతి అని పిలిచాడు. చెప్పండి, నువ్వు నా మాటకి విలువిస్తావు కదా? ఇస్తానండి. మరి ఎందుకు నీ గురించి నాకు చెప్పడం లేదు? తెలుసుకుని ఏం చేస్తారు? విరక్తిగా నవ్వుతూ అదరు గుండెలపై తలవాల్చింది. నీ గతాన్ని నాతో పంచుకోవా అన్నాడు. పంచుకుని అంత గొప్ప గతం అయితే నాది కాదండి. నీ ఇష్టం అంటూ అదరు తలనిమురుతూ జో కొట్టాడు. కాసేపటికి అతను కూడా నిద్రలోకి జారుకోవడంతో అప్పటి వరకు లోపలే బాధని దిగుమింగుకున్న స్రవంతి అదరుని సరిగా పడుకోబెట్టి తను వేసుకున్న నగలన్నీ తీసి పక్కన పెట్టి అదరుకి ఇష్టమైన కాటన్ చీర కట్టుకొని బయట ల్యాండ్లో కూర్చొని అలా తలని వెనక్కి వాల్చింది. ఆ వెన్నెల వెలుగులో ఆమె చెంపలపై ఉన్న కన్నీరు స్పష్టంగా తెలుస్తుంది. తన చేతి గతాన్ని ఒక్కసారిగా గుర్తు చేసుకుంది స్రవంతి. స్రవంతి, స్రవంతి అంటూ లోపలికొచ్చింది సౌజన్య, స్రవంతి వాళ్ళ అమ్మ. ఏంటమ్మా, కాలేజీలో జాయిన్ అవుతానన్నావు కదా, సర్టిఫికేట్స్ అన్నీ సిద్ధం చేసుకున్నావా? హా అమ్మా, కానీ మామయ్య ఇంకా రాలేదే. ఫోన్ చేస్తాను, వస్తానన్నాడు. నువ్వు లోపల వెళ్ళి రెడీ అవ్వు. సరే అమ్మా అని వెళ్ళింది స్రవంతి. సౌజన్య చిన్న వయసులో పెళ్లి చేయటం, దానికి తోడు స్రవంతి పుట్టగానే భర్త చనిపోవటం సౌజన్యాన్ని బాగా కృంగదీసింది. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు రుచి చూసింది సౌజన్య. చుట్టుపక్కల వాళ్ళు అయిన వాళ్ళు రెండో పెళ్లి చేసుకోమని చెప్పినా ఆమె వినలేదు. కారణం స్రవంతి. ఎక్కడైతే రెండో పెళ్లి చేసుకుంటే వచ్చినవాడు స్రవంతిని బాగా చూసుకునేవరేమోన్న భయంతో ఎంతమంది ఎన్ని చెప్పినా వినలేదు. అందరికీ దూరంగా వచ్చి స్కూల్లో ఆయాగా పనిచేస్తూ మరోవైపు 2 ఇళ్లలో పనిచేస్తూ రూపాయి దాచిపెట్టి స్రవంతిని పెంచి పెద్ద చేసింది సౌజన్య. తన కష్టకాలంలో ఆదుకున్న తమ్ముడంటే ఆమె ఎక్కడ లేని అభిమానం. అతనే సాంకేత్.
సౌజన్య దూరపు బంధువు, వరుసకి తమ్ముడవుతాడు. హడావిడిగా బయటకొచ్చి కూతురికి టిఫిన్ వండి హాల్లోకి వచ్చింది సౌజన్య. ఇంతలో లోపలికి వచ్చాడు సాంకేత్. అక్క రెడీనా శ్రవంతి? రెడీ అవుతుందిరా, నువ్వు కూర్చో, ఈలోపు కాఫీ తెస్తాను అన్నారు. సరే అక్క అని సాంకేత్ శ్రవంతి గదివైపు చూశాడు. తలుపు కొంచెం జారేసి ఉండడంతో ఒక్కసారి చుట్టూ చూశాడు. సౌజన్య కిచెన్ రూమ్లో ఉండడం చూసి నెమ్మదిగా గది వరకు వచ్చి లోపలికి చూశాడు. స్నానం చేసి డ్రెస్ వేసుకుంటున్న శ్రవంతిని అలానే చూస్తుండిపోయాడు. టాప్ వేసుకుంటున్నప్పుడు కొద్దిగా కనిపించిన ఆమె ఎదభాగం చూసి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయాడు. సాంకేత్ అసలే అందగత్తె అయిన శ్రవంతి అతని కంటికి ఆకలి తీర్చే విధంగా కనిపించింది. గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి కామ్గా సోఫాలో కూర్చున్నాడు సాంకేత్. పైకి అందరూ మంచి వాళ్ళనే మాట్లాడతారు, కానీ వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం. మంచిగా మాట్లాడుతూ అక్క అక్క అంటూ సాంకేత్ కొద్దిగా ధన సహాయం చేయటం, ఇవన్నీ చూసి అమాయకురాలైన సౌజన్య గుడ్డిగా సాంకేత్ని నమ్మింది. తమ్ముడు చెప్పక్క, కాఫీ తాగు అంటూ ఇచ్చింది. ఎంతసేపు రెడీ అవుతుంది, తొందరగా రమ్మను, టైం అవుతుంది అక్క అన్నాడు. శ్రవంతి అంటూ పిలిచింది. అమ్మ వస్తున్నాను అంటూ బయటికొచ్చింది శ్రవంతి. లేత గులాబీ రంగు పంజాబీ డ్రెస్లో నిజంగానే అద్భుతంగా ఉంది శ్రవంతి. కాఫీ తాగుతున్న వాడల్లా ఆగిపోయి కింద నుంచి పై వరకు శ్రవంతిని చూస్తూ గుటకలు మింగుతూ తమ కామాన్ని లోపలే దాచుకున్నాడు సాంకేత్. మావయ్య ఎప్పుడొచ్చావు అన్నది. ఇప్పుడేరా, ఏంటి వెళదామా అన్నాడు. 2 నిమిషాలు మావయ్య, టిఫిన్ చేసి బయలుదేరదాం. సరే తొందరగా కానీ. అమ్మ టిఫిన్ రెడీనా అన్నది శ్రవంతి. ఇప్పుడే తెస్తానే అంటూ వండిన ఇడ్లీ ప్లేట్లో పెట్టి చట్నీ వేసి శ్రవంతికి చేతికిచ్చింది సౌజన్య. తింటున్న శ్రవంతి పెదవుల్ని ఆమె ఎదభాగాన్ని చూస్తూ తృప్తి పొందాడు సాంకేత్. దీన్ని ఇలా చూస్తుంటే ఎప్పుడెప్పుడు అనుభవించి కోరిక తీర్చుకుందామా అని ఉంది. ఎప్పుడు ఒంటరిగా దొరుకుతావే, ఆ దేవుడు నీకు మామూలు అందం ఇవ్వలేదుగా అని మనసులో అనుకున్నాడు. టిఫిన్ చేసి వాటర్ తాగి మామయ్య వెళ్దామా, నేను రెడీ అన్నది. నేను రెడీగానే ఉన్నాను, పదా వెళ్దాం అని ఇద్దరు బయటకొచ్చారు. శ్రవంతి అంటూ వచ్చింది వాళ్ళమ్మ. ఏంటమ్మా, చేతిలో ఈ 100 రూపాయలు ఉంచుకో. అబ్బా అక్క, నేను లేనా తనకి డబ్బులు ఇవ్వడానికి? శ్రవంతి, అమ్మ దగ్గర డబ్బులు ఏం తీసుకోకు, ముందు నువ్వు బండెక్కు. రేయ్, నేను ఇస్తుంది 1000 కాదురా, 100 రూపాయలే. అది డబ్బులు ఖర్చు పెట్టే మనిషి కూడా కాదులే. అమ్మా, ఇప్పుడు నాకు డబ్బులు ఏం అవసరం లేదమ్మా, మామయ్య బండి పోని అంటూ బైక్ మీద కూర్చుంది శ్రవంతి. రేయ్ జాగ్రత్తరా. సరే అక్క అంటూ బైక్ పోనిచ్చాడు సాంకేత్. శ్రవంతి ఒకవైపు కూర్చోవడం చూసి మధ్యదారిలో బైక్ కాపాడు సాంకేత్. ఏమైంది మామయ్య, అలా కూర్చున్నావేంటి శ్రవంతి? బండి మీద ఎలా కూర్చోవాలో తెలీదా నీకు? ఈ రూట్ అసలే బాగోదు, చాలా గతుకులుంటాయి. ఏమాత్రం కింద పడ్డావంటే దెబ్బలు తగులుతాయి. 2 వైపులా కాలు వేసుకుని కూర్చో అన్నారు. పర్లేదు మామయ్య, నేను ఇలానే కూర్చుంటాను అన్నది. అది కాదు మా, నా వాటి విను అంటూ మొత్తానికి ఏదో రకంగా శ్రవంతిని ఒప్పించాడు సాంకేత్. మావయ్య మాటని కాదనలేక బైక్ మీద 2 వైపులా కూర్చుంది శ్రవంతి. శ్రవంతి, ఏంటి మావయ్య, ఈవినింగ్ నిన్ను బయటికి తీసుకెళ్తాను అన్నాడు. ఎందుకు మావయ్య? కాలేజీలో జాయిన్ అవుతున్నావు, ఫోన్ అనేది ఉండాలి కదా. అమ్మ ఈ సంవత్సరం కొంటాననేది మావయ్య అన్నది. నీకెన్నిసార్లు చెప్పాను శ్రవంతి, నీకేమన్నా కావాలంటే నన్ను అడగమని. అమ్మని ఇబ్బంది పెట్టుకో. చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా ఎన్ని కష్టాలు పడి నిన్ను పెంచి పెద్దది చేసిందో. అలాంటిది అది కావాలి ఇది కావాలని ఇబ్బంది పెట్టుకో శ్రవంతి అన్నాడు. నువ్వు మాత్రం ఎంతకాలం అని మమ్మల్ని చూస్తావు మావయ్య? నాకున్న ఆస్తినంతా ఏం చేసుకోను. అయినా ఇలాంటి మంచి వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెడితే ఆ దేవుడు నాకు పుణ్యమైనా ఇస్తాడు అన్నాడు. ఎందుకు మావయ్య అమ్మ అంటే అంత ఇష్టం నీకు? నా అక్కతో సమానంరా అంటూ పైకి నవ్వుతూ, ఖర్చు పెట్టేది నీకోసమేనే బాబు, లేదంటే నాకు డబ్బులు ఎక్కువైపోయా అనుకున్నావా? నిన్ను నా సొంతం చేసుకోవాలని కదా నా తాపత్రయం అంతా అనుకుని కావాలనే స్పీడ్ బ్రేక్ వేశాడు సాంకేత్. ఒక్కసారిగా అతని మీద పడింది శ్రవంతి. వెంటనే సాంకేత్కి దూరం జరిగి, మావయ్య చూసుకొని డ్రైవ్ చేయి అన్నది. చూస్తున్నావు కదా రోడ్డు ఎలా ఉందో అని మధ్యలో 4-5 సార్లు స్పీడ్ బ్రేక్ వేసి ఆనందం పొందాడు సాకేత్. కాలేజీలో అన్ని విషయాలు మాట్లాడి శ్రవంతిని జాయిన్ చేసి బయటకు వచ్చాడు. జాగ్రత్తగా ఉండు, ఎవరైనా ఏమన్నా ఇబ్బంది పెట్టినా సరే భయపడి మనసులోని దాచుకోకు, విషయం ఏదైనా సరే నాకు చెప్పు అన్నాడు. సరే మావయ్య అంది. సాయంత్రం వస్తాను, బోర్గా అనిపిస్తే పక్క వాళ్ళ ఫోన్ తీసుకొని నాకు ఫోన్ చేయి అంటూ తన నెంబర్ శ్రవంతికి ఇచ్చాడు. సరే మావయ్య అన్నది. ఈ డబ్బులుంచు ఖర్చులకి అంటూ శ్రవంతి చేతిలో 1000 రూపాయలు పెట్టాడు. మావయ్య ఇంత డబ్బు నాకెందుకు? ఇది ఏం పల్లెటూరు కాదు, రేట్లు ఎక్కువగా ఉంటాయి. నీ ఫ్రెండ్స్ దగ్గర నువ్వు ఖాళీ చేతులతో ఉంటావా అన్నాడు. కానీ నీ డబ్బులు అవసరం లేదు మావయ్య అన్నది. ఉంచు, ఏమన్నా అవసరమైతే కొనుక్కో, నీ గురించి నాకు తెలుసు. ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు చేస్తావు.
ఏం అవసరం వచ్చినా అమ్మని ఎలా అడుగుతావు? ఇప్పటికే అమ్మ ఎంత కష్టపడుతుందో చూస్తున్నావు కదా అన్నాడు. సరే మామయ్య, సరే ఇంక నేను వెళ్తాను అంటూ ధైర్యం చెబుతున్నట్టుగా ఆమె భుజంపై కావాలని చేయి వేసి చిన్నగా తట్టి వెళ్ళాడు. కాలేజీ లోపలికి వెళ్ళిన శ్రవంతి నవ్వుతూ అందరూ పలకరించేసరికి సరదాగా మాట్లాడింది. 2-3 ఫ్రెండ్స్ కూడా అవడంతో ఫస్ట్ డే పెద్దగా క్లాసెస్ లేకపోవడంతో కబుర్లతో సాయంత్రం వరకు గడిపేసింది శ్రవంతి. ఈవినింగ్ కాలేజ్ అవడంతో బయటికి వచ్చింది శ్రవంతి. సాకేత్ ఇంకా రాకపోవడం చూసి ఎదురుగా ఉన్న పార్క్ వైపు చూసింది. సాకేత్ వచ్చేసరికి లేట్ అవుతుంది గ్రహించి పార్క్ వైపు అడుగులు వేసింది శ్రవంతి. అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని కాసేపు కాలక్షేపం చేసింది. ఇంతలో ఎవరో చిన్న పాప ఆడుతూ పడిపోతుంటే శ్రవంతి వెంటనే పరుగున వచ్చి ఆ పాపను పట్టుకుంది. ఆమె చేతుల మీదనే మరో 2 చేతులు పడ్డాయి. పాపని వదిలి తన చేతులపై చేయి వేసిన అతన్ని చూసింది శ్రవంతి. చురుకైన చూపు కానీ ఫేస్కి మాస్క్ ఉండడంతో అతని ముఖం స్పష్టంగా కనిపించలేదు. అతని చూస్తూ తన చేతుల్ని తీస్తూ పాపని చూసింది. నీకేం కాలేదు కదా? లేదక్కా, థ్యాంక్స్ పట్టుకున్నందుకు అంటూ పక్కనే అతనికి కూడా పాప థ్యాంక్స్ చెప్పి వెళ్ళటంతో శ్రవంతి అతన్ని చూసింది. ఆమెని తదేకంగా చూస్తున్నాడు అతను. చేతులు తీస్తారా అన్నది. సారీ అంటూ ఆమె చేతుల్ని వదిలాడు శ్రవంతి. ఇంకా టైం చూసి సాకేత్ వస్తాడు. వచ్చే టైం అయిందని నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటికి వస్తుంటే, ఓయ్ నీ పేరేంటి? అతని పిలుపుకు వెనక్కి తిరిగి, నీకెందుకు చెప్పాలి? 2 అడుగుల్లో శ్రవంతి దగ్గరకు వచ్చి, చెప్పాలి అన్నాడు. చూడు, చూస్తే పోకిరిలా ఉన్నావు, అసలు ఎవడురా నువ్వు అన్నది. నీకు కాబోయే మొగుడిని అనుకో. ఆ మాటకి శ్రవంతికి మండి కొట్టడానికి చెయ్యెత్తింది. ఆ చేతిని గాల్లోనే పట్టుకుని, ఏంటి చెట్టంత మగాన్ని పట్టుకుని కొట్టేస్తావా అన్నాడు. కొట్టడం ఏంటి? అవసరమైతే చంపేస్తాను. నన్ను చంపేస్తే నువ్వెలా బ్రతుకుతావే? అది నోటి నుంచి రాలేదు, అతని మనసులో నుంచి వచ్చేసరికి శ్రవంతి మరోసారి అతని కళ్ళలోకి చూసింది. మార్నింగ్ కాలేజ్ బయట చూశాను, చూడగానే నచ్చేస్తావు. నీతో మాట్లాడాలని మార్నింగ్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. చెప్పు నీ పేరు అన్నాడు. అసలు ఎవడురా నువ్వు? ఒకసారి నీ ఫేస్కున్న మాస్క్ది అన్నది. నువ్వు నన్ను ఇష్టపడినప్పుడే నా ముఖం నీకు చూపించేది. అంతవరకు నా కళ్ళల్లో కనిపిస్తున్న భావాల్ని చదువుతూ ఉండు అన్నాడు. షటప్ అంటూ కోపంగా ముందుకెళ్ళింది. శ్రవంతి వెళ్తున్న ఆమెనే చూస్తూ తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు అతను. అసలు ఎవడు వాడు? మొగుడు అంటూ నోటుకొచ్చింది వాగుతున్నాడు. మామయ్య రాగానే చెప్పాలి వాడి సంగతి. ఎంత ధైర్యం ఉంటే నా చేతిని పట్టుకుంటాడు అనుకుని కోపంగా పార్కు వైపు చూసింది. కానీ అతను అక్కడ కనిపించకపోయేసరికి భయపడి పారిపోయినట్టున్నాడు అనుకుని సాకేత్ రావడంతో ఊపిరి పీల్చుకుంది శ్రవంతి. సారీరా, లేట్ అయింది అన్నాడు. పర్లేదు మామయ్య. సరే బండెక్కు. సరే మామయ్య అని బండెక్కింది శ్రవంతి. సాకేత్ నవ్వుతూ బైక్ స్టార్ట్ చేస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.